ఉల్లిపాయ పకోడీ అంటే మెత్తని పకోడీ చేస్తున్నాను అనమాట. ఇది రాయలసీమ స్పెషల్. దానికి కావాల్సింది ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను ఒక 6 తీసుకున్నాను అనమాట. అలాగే ఒక స్పూను జీలకర్ర, కొంచెం వాము, బియ్యపిండి, తగినంత ఉప్పు, వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ శనగపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. అలాగే జీలకర్ర, వాము, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నాను నేను. తగినంత ఉప్పు నేను ఒకటి కొంచెం వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇలా పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. బాగా ఇలా చిన్న చిన్న బుగ్గల్లాగా వేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మీరు కావాలంటే దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. నాకు పసుపు ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. అంతే అన్నమాట. బయట షాపులలో దొరికేలాగా స్ట్రీట్ స్టైల్లో చేశాను అన్నమాట. మనం బయట కొనుక్కొని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా ఇది ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఇది రాయలసీమ స్పెషల్. దీంట్లోకి మనము ఉగ్గాని అంటే బొరుగులు దాంట్లోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఇలా బాగా తినొచ్చు అన్నమాట, టీ టైంలో అట్లా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని స్నాక్ ఐటమ్స్ తోటి చేసి చూపిస్తాను అనమాట మీకు అందరికీ.